A and B can do a piece of work in 10 days. B and C can do the same work in 15 days. If A is twice as good a workman as C, find in what time B alone can do the work. A ప్లస్ బి ఇద్దరు కలిపి ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 10 డేస్ టైం పడతాయి. అదే బి ప్లస్ సి అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 15 డేస్ టైం పట్టింది. టోటల్ వర్క్ ఏమవుతుంది? 10-15 LCM will be the total work. Total work will be the 30. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది? 30/10 అంటే 3 అవుతుంది. బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఏమవుతుంది? 30/15 అంటే 2 అవుతుంది. ఇక్కడ మనకి ఏమడిగాడు? ఇఫ్ ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ ఏ వర్క్మెన్ యాజ్ సి, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈస్ట్ సి ఇచ్చాడు. ఎంత? సి అనే పర్సన్ 1 ఎఫిషియెంట్ అయితే ఏ అనే పర్సన్ 2 ఎఫిషియన్సీ. దిస్ ఈజ్ ద కంపారిజన్. అప్పుడు ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు సి, దిస్ ఈజ్ ద కండిషన్. ఏ ఈజ్ ఈక్వల్ టు సి అయినప్పుడు వీ కెన్ సబ్స్టిట్యూట్ ద 2c ఇన్ ద ఫస్ట్ దిస్ వన్. 2c ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3, బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2. సబ్స్ట్రాక్షన్ చేస్తే బి విల్ బి క్యాన్సల్. 2c మైనస్ సి అంటే సి, 3 మైనస్ 2 1. సి ఎఫిషియన్సీ 1 అని తెలుసు. సి ఎఫిషియన్సీ 1 అని తెలిసినప్పుడు బి ప్లస్ సి ఎఫిషియన్సీ 2 కదా. సి ఎఫిషియన్సీ 1 అప్పుడు బి ఎఫిషియన్సీ ఆల్సో 1. బి ఎఫిషియన్సీ 1 అవుతుంది. మనకి ఇక్కడ ఏమడిగాడు? ఇన్ వాట్ టైం బి అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ డేస్ అన్నాడు. బి ఒక్కడే ఆ 12 రోజుల్లో కంప్లీట్ చేశాడు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ బై బి ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ 30, బి ఎఫిషియన్సీ 1 కాబట్టి 30 డేస్. 30 డేస్లో బి అనే పర్సన్ ఆ వర్క్ కంప్లీట్ చేస్తాడు.